యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హెజ్కేలు గ్రంథం చూస్తాం. తూరు రాజు యొక్క గర్వం, మనిషి కానీ అది ధ్యానించినప్పుడు వాక్యాన్ని మనం దాంట్లో భావాలు, దానికి ఉన్న పతనం, అది 12వ అధ్యాయంలో కూడా అది మనకు కనపడుతుంది. ఆ 12వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు తన దూతల్ని ఆ ఘట సర్పాన్ని కిందకి పడదోయబడ్డారు. మన సహోదరుల మీద నింద మోపుచున్న ఈ అపవాది, మన సహోదరుల్ని నింద మోపుచున్న ఈ అపవాది ఘట సర్పము పడదోయబడి ఉన్నాడు. పైనుంచి వాడు పడదోయబడ్డాడు. మనం యుద్ధం చేయాలి. కాలేబు విశ్వాసం మనం కనుగొనాలి. యెహోషువ విశ్వాసం మనం కనుగొనాలి. పాలు తేనెల దేశానికి మనం వెళ్తున్నాం. పాలు తేలు దేశంలో మనము వెళ్ళి అదే పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. పగ మనిషికి ఉండకూడదు. ఈ పగ వల్ల పతనమైపోయే పరిస్థితి ఉంది. శరీరహీచ్ఛలు, వ్యభిచారం, త్రాగుడు, ఈ పాపము ఇదిల్చుకోలేకపోతున్నారా? మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోనూ, లోకనాథునితోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనని పౌలు చెప్పాడు. పౌలు యొక్క సంఘ స్థాపనలో ఇది ముఖ్యమైంది. యుద్ధానికి ఇది ప్రధానమైంది. ఇప్పుడు పడిపోయిన దూతలు ప్రధానము నిలుపుకోలేకపోయారు. అట్లో లూసిఫర్తో పాటు కోటాను దేవతలు పడిపోయారు. ఆకాశ మండలం మీద మనుషుల్ని పీండ్రిచ్చుకు తింటున్నారు. సైతాన్ రాజ్యం బహువేగంగా మనుషుల్ని మృంగేసే పనిలో ఉంది. ఎవరిని మింగుదుమా అని తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారు, ఎవరిని మింగాలి అని పనిలో ఉన్నాడు. సైతాను దూతలు, పిశాచులు అన్యాయం, అధర్మం ఎక్కడ చూసినా ప్రభుత్వములో జరిగేది ఇదే. 2 పెట్టెనయ్యా మీ ముందర, ఒకటి శాపము, ఒకటి ఆశీర్వాదము. ఏది కావాలి అని దేవుడు అంటున్నాడు. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ 14 రాష్ట్రాలని యాంటీ కన్వెన్షన్ బిల్లో మూసేసి అనేక మంది సేవకుల్ని, వాళ్ళు వస్తారో రారో తెలియదు, అనేక రీతిలుగా వాళ్ళని బంధించి వేశారు. అలా బంధించి అనేక మంది మీద కేసులు పెట్టి కోర్టుల్లో తిప్పుతున్నారు. పాపం శక్తి లేని వాళ్ళు అలాగే మగ్గిపోతున్నారు చెరసాలల్లో. ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్తే దేశాన్ని పాడు చేస్తారని. ఎందుకంటే వాళ్ళ యొక్క రేసులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని ప్రభావితం చేశారు, ఎంతమందికి అని ఒక ఇన్స్ట్రుమెంట్ వేసి ఇదే పనిలోని ఎంఆర్ఓని, కలెక్టర్ని ఇంక్లూడ్ చేసి 75 జిల్లాలు కలిగిన యూపీ, ఉత్తరప్రదేశ్ని నామరూపాలు లేకుండా ఏరి ఎతికి అక్కడున్న ప్రజలు, క్రైస్తవులు, పాస్టర్లు వీళ్ళందరూ కూడా చాలా విద్వేషపూర్వకమైన కేసులు, కరువులు. ఈ లోకంలో కరువులు లేవండి. ఫైనాన్స్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది కొన్ని రోజుల్లో.
హత్యాకాండలు, దేవుడి ఆజ్ఞలకి విరోధ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. ఇది 28వ అధ్యాయం యెజ్కేలు గ్రంథం చెప్పే గుణపాఠం తూరు రాజు యొక్క గర్వాన్ని సూచిస్తుంది. ఈ గర్వము ఎంత పతనం చేస్తుందంటే మనిషిని రాత్రికి రాత్రే అలా గర్విష్టి అయి బెల్షజ్జారు పాత్రలతో ఆ యొక్క అశుద్ధమైన మద్యపానాల్ని సేవిస్తుండగా దేవుడి హస్తం ఒక చెయ్యొచ్చి గోడ మీద మేనీ మేనీ టీకేల్ అని రాస్తే దాని భావం దానియేలు చెప్పాడు. రాత్రికి రాత్రే ప్రభుత్వం మారిపోయింది. మనమందరం దాన్ని విశ్వసిస్తున్నాం, దాన్ని కొనసాగిస్తాం. అదే జరుగుతుంది. మనకి విడుదల వస్తుంది. ఈ గర్వం చేత ఎందరో పతనం చెందారు. ఈ గర్వంలో లూసిఫర్ ప్రధాన పాత్ర. యుద్ధం చేశారు మిఖాయేలుతోని, నిలవలేకపోయారు. భూమి మీద వచ్చి పడ్డారు. భూమి మీద తూకం వేస్తున్నాడు దేవుడు. శాపం ఆశీర్వాదం మీ ముందు ఉంచాను, ఏది కావాలి మీకు, ఏది మీరు తీసుకుంటారు? రాజ్యము, శక్తియు, బలము, రక్షణ ఇప్పుడు క్రీస్తు ఆయనని చెప్పిన దేవాది దేవుడు, పరమదేవుడు, పరిశుద్ధుడు. ఇదిగో మనకి పాలు తేనెల దేశంతో సమృద్ధి దేశం, పరలోక రాజ్యానికి మనల్ని అప్పగిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అమెరికా లాంటి యుద్ధాలు మేము చేయటం లేదు, అది భౌతికమైనది. మా ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. మేము యుద్ధం చేస్తున్నామయ్యా, తరతరాలు యుద్ధం చేస్తున్నామయ్యా, వంశాలు వంశాలు యుద్ధాలు చేస్తున్నాయ్యా. గర్వాన్ని ఎదిరించాలి. అవును తండ్రి, తొడేలు స్వభావము నాయనా, గొర్రెపిల్ల మనసు కలిగి ఉండాలి, వినయము విధేయత కలిగి ఉండాలి. మాకు నేర్పించావయ్యా. ప్రతి వాక్యానుసారంగా జీవించాలని మాకు నేర్పించావు తండ్రి. సైతాన్ రాజ్యాన్ని బహువేగంగా మనుషులు మింగేసి పనిలో ఉన్నారయ్యా. అవును తండ్రి, ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడయ్యా. సైతాను అతని దూతలు మనుషుల మధ్య కలహం ముట్టిస్తున్నారు. అవునయ్యా, లోకమంతా భ్రష్టంగా అయిపోయింది తండ్రి. యేసయ్యా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. గొర్రెపిల్ల మనసు మాకు ఇయ్యయ్యా తండ్రి. కటిక చీకట్లో, కోపంలో, అగ్నిగుండంలో నాయనా పడదోసి ప్రధానత్వం నిలుపుకోలేక నాయన తండ్రి ప్రభువా, గర్వం చేత పతనం చెందిన యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంటున్నావు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటున్నావు. నీ రాజ్యములో మేము పాల్గొనాలయ్యా, మీ చిత్తము జరగాలయ్యా, నీ కృపలో మేము వర్ధిల్లాలయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా యుద్ధంలో మీరు తోడుగా ఉన్నారయ్యా. యుద్ధం చేసేది నువ్వు తండ్రి, కేవలం మేము నాయనా తండ్రి నీడ మాత్రమే తండ్రి. అయ్యా, మీరు యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో ఘనత, మహిమ, ప్రభావాలు మీకే దక్కాలయ్యా. అయ్యా తండ్రి, మీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.